వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 సంవత్సరంలో సింగరేణి ఉద్యోగుల అధికారుల సమష్టి కృషితో అజ్జీవన్ ఏరియాను ముందు భాగాన నిలబడడానికి కృషి చేస్తామని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అజ్జీవన్ ఆధ్వర్యంలో గోదావరి కన్లోని ఆర్సీఓఏ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అజ్జీ ఏరియా డిసెంబర్ మాసం వరకు సాధించిన టార్గెట్ను జీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆ రోజు శ్యామ్ గారు అన్నారు, సింగరేణి యాక్చువల్గా ఈ సంవత్సరం మరి సింగరేణి కాలనీస్లో నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నమస్కరించి ఏరియాలో గౌరవనీయులు మన అజ్జీవన్ జీఎం గారు ప్రెస్ అందరినీ కూడా తన కుటుంబం వార్తలను కూడా ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యాయాన్ని సృష్టించిన జీఎం గారికి వారి సత్యం. ఎందుకంటే సార్ మేమందరం కూడా జనరల్గా ఈరోజు ఎక్కడెక్కడ ఏదో గోదావరి కని ప్రెస్ అసోసియేషన్, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరికీ, ఆర్గనైజింగ్ కమిటీస్ మరియు మెంబర్స్ అందరికీ మరొక్కసారి పర్సనల్లీ నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు ఇటు సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ 2025 గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి, కానీ మా కోసం సమయం వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చి మీ ఆలోచనలు నాతో పంచుకోవడానికి, మేము కూడా మీతో కలిసే అవకాశం కల్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏరియాలో నేను జీఎంగా తీసుకున్న దగ్గర నుంచి ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేంది, ప్రింట్ మీడియా అయితేనేంది, సోషల్ మీడియా అయితేనేంది, అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తూ ఏవైతే మాకు దృష్టికి రానివి కూడా మా దృష్టికి వచ్చేట్లు చేసి మా యొక్క అభిప్రాయాలను కూడా ఇటు కంపెనీ ఉద్యోగులకు, వారి ఫ్యామిలీస్కి కానీ, అట్లనే గోదావరి కానీ పౌరులకు కానీ వారికి తెలియజేస్తున్నారు. అట్లా లలిత్ కుమార్ గారు, అలాగే వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు, అలాగే సింగరేణి కార్మిక సంఘాలకు, ప్రధానంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు మా ప్రెస్ క్లబ్ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆర్జిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ముందుకు సాగుతూ కాలం ఎగరేస్తున్న సింగరేణి సంస్థ ఈ 2025వ సంవత్సరంలో కూడా మరింత ప్రగతి పదంలో పయనించాలని, అందుకు మా వంతుగా కూడా సామాజిక బాధ్యతగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఆఫీసర్స్ వేదిక ఉన్న వారికి అందరికీ కూడా విష్
యువర్ హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరం 2024 సంవత్సరము పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలో మనము ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క ఆర్జీవన్ ఏరియాలో 2024లో మంచి ప్రొడక్షన్ తోటి లాభాలలోకి వచ్చి కార్మికులు కూడా మంచి మన్ననలు పొంది ఈ యొక్క ఆర్జీవన్ అభివృద్ధి కోసము ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా కంపెనీకి చేదోడు బాదోడుగా ఉండి కార్మిక సంఘాలతోటి కూడా ఉండి మేము ఏఐటీసీ రికగ్నిషన్ యూనియన్గా ఈ గెలిచిన సంవత్సరము తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కానీ మొన్ననే డిసెంబరులో మన ఆర్జీవన్ ఏరియాలో సీఎం కమిటీ లెవెల్ సమావేశం జరిగింది. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. రాబోయే నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా. అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటుకి మరి అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు. ఇప్పుడు మరి దర్శన అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని పారిశ్రామిక వాడలో వాణి కెమికల్ కంపెనీ ముందు ట్రాన్స్పోర్ట్ లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీని ప్రక్కకు ఆపి డ్రైవర్ పరారయ్యాడు. లారీ దూలపల్లికి వెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ప్రక్కనే ఉన్న మరో వాహనం మంటలకు పాక్షికంగా దెబ్బతింది. ఫెవికల్ గమ్ మరియు టెర్మెంట్ ఆయిల్, హార్డ్వేర్ సామాన్ లోడ్తో వెళ్తున్న లారీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆన్లో వెళ్ళిపోయిందా? టైర్లు పోతే పోనీ
తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. అచ్చా నేను డేట్ ఏం పెట్టుకోలేదు నీకు నేను రొటీన్ మంత్లీ అయితే కంపల్సరీ వచ్చి సార్ వచ్చేసి ఎందుకు రావాలి అదే ప్రసాద్ అదే నాకు మనకి అదే చెప్తున్నాడు నాకన్నా ముందు బాగా మధు అని చెప్పారు అమర్పేట చిన్న తెలుపమ్మా ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. మంచిగా మొత్తం బాగా రెస్టారెంట్ చేసేసింది. ఉందాం నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరన్నా పిల్లలు రాసిందని అన్నారు. ఏదన్నా ఒక 2 మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఏ రేసేది.
2025వ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు ప్రజలందరికీ కలగాలని ప్రభుత్వ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్ గురుదత్త పాలిక్లినిక్ నందు సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమాజ సేవకులు శంకర్ శర్మను కలిసి శాల్వా కప్పి పూల బొకే అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు, సమాజ సేవకులు శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రజలందరి ముఖాలలో చిరునవ్వుల దీపాలు వెలగాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు. వీడియో తీసుకో. దాన్ని తీసుకో. రమేష్ నువ్వురా ఓ ఫోటో సార్ రమేష్ నువ్వురా. ఓకే ఓకే. కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఈ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మన జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాను. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మేము జర్నలిస్టు మిత్రులం కలిసి మన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ గారిని కలిసి మేము చిన్న శాల్వా కప్పి పూల బొకే అందించాము. అయితే కర్నూలులో సమాజ సేవకు అంటే శంకర్ శర్మ అంటే సమాజ సేవకులు కనుక ఆయన నిరంతరము ప్రజల కోసం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించి పేద ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఇతరుల శ్రేయమతులకు కోరుతున్నారు. కనుక శంకర్ శర్మ సార్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలు తీర్చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మహిబాద్ పట్టణం 17వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్, శాఖ కార్యదర్శి తోట యాకయ్య డిమాండ్. ఈరోజు 17వ వార్డు పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులైన నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శ్మశాన వాటికలో ఉన్న ఒక బోరు అర్ధగంట సేపు కొట్టినా కనీసం బకెట్ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కారాలు చేసేవాళ్ళు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారు. చెట్లు, ముళ్ళ పదలు తిరిగి అందులో పాములు తిరుగుతున్నాయని అన్నారు. మరొక బోరు వేసి మోటార్ బిగించి స్నానాల గదులు ఏర్పాటు చేయాలని, స్తంభాలు వేసి వాటికి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, నెలకు ఒకసారైనా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ 17-18 వార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని, లేని ఎడల ప్రజల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి రమేష్, ఉపేందర్, భువనగిరి దేవేందర్, బండారి వెంకటేష్, ఆంగోద్ గోపాల్, ఎస్కే ముస్తఫా, అన్వేష్, రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటిక మొత్తం చెట్లతో నిండిపోయి శ్మశాన వాటిక ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము వినిపించింది ఏంటంటే కనీసానికి 2 నెలలకు ఒకసారైనా సిబ్బందిని పంపించి దాన్ని క్లీన్ చేయాలని చెప్పి మేము దాన్ని వినతి పత్రం ఇచ్చినాం. దీనికి ఈ అన్ని సమస్యలపైన అది ఆ శ్మశాన వాటికకు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఒక కొత్త బోర్ వేసి ఆ బోరుకు మోటార్ బిగించి వాటర్ సప్లై చేసి స్నానాల గదులు నిర్మించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం చాలా విధులమైన విషయము. దీని మీద మీరు చేయవలసిందే. ఇది మీరు చేయాలి. ఇది ఖచ్చితంగా నేను చేస్తా, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, దీని మీద నేను చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు. వారికి ముందుగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్న శ్మశాన వాటికని పట్టించుకోకపోతే
వాళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ 18వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ ఆ పాత బజారు మొత్తం శ్మశాన వాడికి అక్కడికి వస్తారు జనాలు. కనీసానికి దాన సంస్కారాలకు పోతాను కూడా వసతులు లేకపోతే ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల 17, 18 మరియు పాత బజారు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ప్రజల్ని సమీకరించి మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముందు ముట్టడిస్తాను కూడా మేము వెనకాడమని చెప్తాను. ఈ సమస్యల్ని ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మనం ప్రజాప్రతినిధులే కానీ మున్సిపల్ కమిషనర్ని కానీ స్థానిక చైర్మన్నే కానీ వీళ్ళందరికీ మేము వినిపిస్తున్నాము. ఎమ్మటే వీటిని ఈ డిమాండ్ని నెరవేర్చాలి. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారిని మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, సంబంధిత పోలీస్ అధికారులు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపురంలో చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలోని 2 పిల్లలు అనాథలుగా మారడంతో ఆ గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. కమలాపురం గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్, చందన భార్యాభర్తలు జిల్లా కేంద్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలలో గతంలో రుణాలు తీసుకున్న రుణాలను ప్రతి వారం చెల్లించాల్సి ఉండగా గత కొద్ది రోజులుగా వారు తీసుకున్న అప్పు చెల్లించకపోవడం ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి మేరకు తోటి సభ్యులు ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో ఈ విషయంపై వారి కుటుంబంలో గొడవకు దారి తీసినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బానోత్ దేవేందర్ భార్య చందన క్రిమి సంహారక మందు తాగి చికిత్స పొందుతూ 31వ తేదీన మృతి చెందింది. భార్య చందన ఆత్మహత్య చేసుకుందని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారని మనస్తాపంతో తాగుడుకు బానిసైన భర్త బానోత్ దేవేందర్ అనారోగ్యానికి గురై డిసెంబర్ 20వ తేదీన మృతి చెందడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో మృతుల 2 కుమారులు అనాథలుగా మారారని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు, దాతలు అనాథలను చేరదీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిలా బతకాలంటే టెన్షన్లో ఉండి అన్నం తినకుండా తాగి కడుపులో నొప్పి ఉండే అంతకుముందు స్లాబ్ మీద ఉంచున్నాడు. అయితే నాన్న సఫర్ అయి దానికి ఇంట్లో ఉండే నేను అదే రోజు చనిపోయింది. శ్రావణ్, మాది కమలాపూర్, భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా. ఇక్కడ ఒకే నెలలో 10 రోజుల వ్యవధి కాలంలోనే ఓ కుటుంబం ఫైనాన్స్ వాళ్ళ వేధించబడి చనిపోవడం జరిగింది. ఎలా అంటే వారు తీసుకున్న ఫైనాన్స్ ఫిన్కేర్ అని, ఐఐఎఫ్సి అని, పోతే ఇంకా బంధన్ అని, టాటా అని ఇలా అనేక ఫైనాన్స్ సంస్థలలో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు మరి తిరిగి చెల్లించలేక, రీపేమెంట్ చేయలేక ఆందోళనకు లోనై వారు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆ బంధన్ బ్యాంకు కానీ, ఐఎఫ్సి బ్యాంకు కానీ, టాటా బ్యాంకు కానీ, పోతే ఫిన్కేర్ అని కానీ ఇలా మొదట్లో ఒక మాట చెప్పి చివరిలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వాళ్ళను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మహిళలకు మా ఊళ్ళలో తిరుగుతూ మహిళలను మాత్రమే ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ ఇంట్లో కనీసం వాళ్ళ భర్తలకు కానీ, ఇంట్లో ఉన్న మగవారికి కానీ తెలియకుండా ఆడవారిని మాత్రమే గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ముందు ఒక మాట చెప్పి తర్వాత రీపేమెంట్ అప్పుడు ఒక మాట చెప్తూ వారానికని, 15 రోజులు కానీ, నెలకని ఇలా వ్యవధి కాలంలోనే ఇలా ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇలా వసూలైనాయా, పైసలైనాయా అని వాళ్ళని వేధించడం జరుగుతుంది. ఈ వేధింపులో గురయ్యే బానోత్ చందన, వైఫ్ ఆఫ్ దేవేందర్ 6వ తారీఖు 12/2024 రోజున వారికి వారం రోజు చిట్టి వచ్చి రీపేమెంట్ చేయమని అడగడం జరిగింది. ఆమె సకాలంలోనే పేమెంట్ చేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో వారి పరిస్థితి బాగోలేక అనారోగ్యాలకు గురవుతూ ఈ పిల్లల్లో ఈ జస్వంత్ అనే అబ్బాయికి అనారోగ్యం కావడం, అందులోనూ బానోత్ దేవేందర్కి అనారోగ్యంతో ఉండడం, వాళ్ళు హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల రీపేమెంట్ చేయడం చాలా ఆలస్యమైంది. దానివల్ల ఈ ఫైనాన్స్ కంపెనీస్ వేధింపులు గురి చేయడం జరిగింది. ఆ వేధింపులు తాళలేక 6/2012/2024
భానో చందన అనే ఆమె గడ్డి మందు తీసుకోవడం జరిగింది. హాస్పిటల్ 3 రోజులుగా ప్రధాన తీసుకోవడం జరుగుతుంది. పరిసర ఇప్పుడు మేము చుట్టుపక్కల ఉన్న మేము ప్రధాన హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రధాన హాస్పిటల్లో 3 రోజులు చికిత్స నిమిత్తం ఇక్కడ డాక్టర్లు ఆమె బతకదని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక, వేరే ఆర్థిక స్తోమత లేక ఎంజిఎంలో చేర్పించడం జరిగింది. ఈ ఎంజిఎంలో కూడా డాక్టర్లు చేతులు ఎత్తేయడం, ఈమె బతకదని సరాసరి బాణో దేవేందర్ పైన ముఖం మీదే చెప్పడంతో బాణో దేవేందర్ మనస్తాపానికి లోనై తాగుడుకు బానిసై ఈ నెల 20/12/2024 మధ్యాహ్నానికి బానిసై తాగి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. తెల్లారి చూసేసరికి అతను కూడా విగతజీవిగా పడి ఉండడం జరిగింది. మరియు ఆమె భానో చందన ఆమె నిన్న మనగా 31/12/2024 ఆమె కూడా తుది శ్వాస విడవడం జరిగింది. వారికి 2 పిల్లలు, వారికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు తప్పితే వేరే చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఏమీ లేవు. కూలికి పోతే తప్ప పొట్టగొడువని కుటుంబం వారిది. వారిని ఫైనాన్స్ వ్యవస్థ సంస్థలు వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి ఈ పిల్లల్ని 2 అనాథులుగా మిగిల్చడం జరిగింది. ఈ పిల్లలిద్దరిని అనాథలుగా మిగిల్చడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు వీటిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకొని ఈ పిల్లలిద్దరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.